ఒకసారి ఆ వైపు తిరిగి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే నీ పట్ల విధింపబడ్డ దేవుని తీర్పును ఆపేసి, నీ పట్ల ప్రకటించబడ్డ దేవుని నిర్ణయాన్ని కూడా ఆపేసి, మార్చేసి సరికొత్త జీవితాన్ని నీకు ఇవ్వడానికి సర్వశక్తియో మిక్కిలి కృపయో గల దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడుతున్న ఎవరో తెలుసా? రాజుల అధికారాలని, ప్రభుత్వాల నిర్ణయాల్ని, ప్రజలు పలికిన శాపాల్ని, చేదైనటువంటి దానిని మార్చగలిగిన దేవుడు మాత్రమే కాదు, తన నిర్ణయాన్ని కూడా ఒక రోగి, ఒక బలహీనుడు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే తన నిర్ణయాన్ని కూడా మార్చి వేయగలిగిన ఒక శక్తి గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీ ఎదుటే ఉన్నాడు. నువ్వేదైనా అడిగితే ఇవ్వాలని, నీ ఆశ తీర్చాలని, ప్రార్థనకి జవాబు ఇవ్వాలని, ఇదిగో నీ ఎదుట కృపా సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ఆయన న్యాయపీఠం మీదకి వెళ్ళలా, ఆయన ఇంకా కరుణాపీఠం వదల్లా, ఆయన తీర్పు పీఠం మీదకి వెళ్ళా. ఈ రోజుకి ఇంకా కరుణాపీఠం మీద కూర్చున్నందుకు తీర్పులు తెచ్చడానిక, శిక్ష విధించడానిక కాదు. ఆయన కరుణాపీఠం మీద కూర్చున్నదే కరుణ చూపించడానికి కదా. ఆయన కృపాసనం మీద కూర్చున్నదే నువ్వు అడిగిన కృప నీకు ఇవ్వడానికి కదా. మరి ఎందుకు నీకు ఇంకా అద్భుతం జరగలేదు? ఎందుకు పరిస్థితులు మారలేదు? అరే, తన చిత్తాన్నే మార్చడానికి సంసిద్ధులని దేవుడు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు అడగాలి కానీ, మొర్ర పెట్టాలి కానీ, కన్నీరు కార్చాలి కానీ, హృదయాన్ని కురమరించాలి కానీ, కట్టిన బొండి మండ పాషాణ హృదయం పగిలి కన్నీటితో దేవుని పాదాల మీదకి రావాలి కానీ, నీ పట్ల నిర్ణయం అయిపోయిన తన నిర్ణయాన్ని కూడా మార్చేస్తాడంట.